ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్స్ ఇలా వచ్చి అలా పోతుంటారు. వాళ్ళలో కొందరు పెళ్లి చేసుకొని లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వదిన, అత్త, అమ్మ పాత్రలతో రీఎంట్రీ ఇస్తుంటారు. ఆ లిస్ట్లో నగ్మ, విజయశాంతి, నదియా, సుకన్య, భాగ్యశ్రీ, టబు లాంటి ఎందరో ఉన్నారు. కానీ ఈ లిస్ట్లో చేరకుండా తనకు తానే ఓ ప్రత్యేకమని నిరూపించుకున్నారు ఓ హీరోయిన్. ఆమె జ్యోతిక. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కథలో లీడ్ రోల్స్ ప్లే చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. డోలీ సజాకి రఖ్నా హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు జ్యోతిక. ఆ తర్వాత వాలి చిత్రంతో కోలీవుడ్కి వాలిపోయారు. ఠాగూర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా మంచి ఐడెంటిటీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలు చేసి ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. రజనీకాంత్ కాంబినేషన్లో చంద్రముఖి చేశారు జ్యోతిక. ఆ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ అద్భుతం అనిపించింది. 7 సినిమాలలో కలిసి నటించిన హీరో సూర్యతో వివాహం చేసుకొని నటనకి చిన్న పాజ్ ఇచ్చారు జ్యోతిక. 5 ఏళ్ల గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. అందరూ హీరోయిన్స్లా అమ్మ, అత్త, వదిన పాత్రలో కాకుండా సినిమాల్లో ప్రధాన పాత్ర అంటే కథాపరంగా లీడ్ రోల్ అయిన పాత్రలు చేయాలని డిసైడ్ అయ్యారు. అలా ఆమె 36 వయసులో చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ 36 ఏళ్ల మహిళ పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా మారింది, ప్రెసిడెంట్ అవార్డు ఎలా అందుకుంది అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో జ్యోతిక పర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో ఉండి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా ఉమెన్ సెంట్రిక్ సినిమాలే చేస్తూ తనకు తానే ప్రత్యేకం అనిపించుకుంటున్నారు. ఆమె తన నెక్స్ట్ మూవీగా మగువలు మాత్రమే, ఝాన్సీ, రాక్షసి, బంగారు తల్లి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. మహిళా సాధికారికకి అద్దం పట్టేలా ఉండే చిత్రాలు చేస్తూ ఎందరో మహిళలకి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. మగువలు మాత్రమే చిత్రం 38 ఏళ్ల తర్వాత ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ అయ్యే కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభావతి పాత్రలో జ్యోతిక నటన చక్కగా సాగింది. అలాగే రాక్షసి చిత్రంలో ఓ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఓ మామూలు బడిని తనువైన సంస్కరణతో ఓ గొప్ప స్కూల్గా తీర్చిదిద్దే పాత్రలో జ్యోతిక పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఝాన్సీ చిత్రంలో అసిస్టెంట్ కమిషనర్ పాత్రలో రఫ్ అండ్ టఫ్గా నటించి ఆడది ఆదిశక్తి అని ప్రూఫ్ చేశారు ఆమె. సెకండ్ ఇన్నింగ్స్లో ఇసురోమంటూ ఫేస్ పెట్టి అమ్మ, అత్త, వదిన లాంటి రొటీన్ పాత్రలు చేసి ఉన్న ఇమేజ్ని పోగొట్టుకోకుండా ఇప్పుడు కూడా కథలో లీడ్గానే చేస్తున్న జ్యోతిక ఎందరో హీరోయిన్స్కి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్లో నటిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సొసైటీకి, శ్రీమూర్తులకి ఆదర్శప్రాయంగా నిలిచే చక్కని చిత్రాలు నిర్మిస్తూ సినిమా ఓ వ్యాపారమే కాదు, సంఘ సేవకి ఓ భాగమని నిరూపిస్తున్నారు. అందుకే జ్యోతిక ఓ ప్రత్యేకం అంటున్నారు ఫ్యాన్స్.